ఎవరికైనా నరదృష్టి ఉందని గ్రహించటం ఎలాగంటే, ఆ వ్యక్తిని అలసట ఆవహిస్తుంది. తరచుగా ఆవలింతలు తప్పవు. ఏ పనిలోనూ మనస్సు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే అవి చిరిగిపోతాయి. కొన్నిసార్లు దానిపై కొన్ని నల్ల మచ్చలు ఉండవచ్చు. ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, నష్టం, ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టపడకపోవటం, అందరితో మండిపడటం, చెడు కలలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు మొదలైనవి. నిద్రలేమి పెరిగి ఆహారం ఇష్టపడకపోవచ్చు. తరచుగా అనారోగ్యం సంభవిస్తుంది. చేతిలో ఉన్న వస్తువులన్నీ చేజారిపోతాయి. అలాంటి నరదృష్టికి పరిహారం ఏమిటో తెలుసుకుందాం. సంధ్యా సమయంలో నరదిష్టిని తీసివేయాలి. మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున గుమ్మడికాయతో, టెంకాయ, నిమ్మపండుతో దిష్టి తీసుకోవడం చేయవచ్చు. అలాగే ఇంటిపై నరదిష్టి లేదా దిష్టిని తొలగించుకునేందుకు ఇంటి ముందు అందరూ చూసేలా ప్రధాన ద్వారం వద్ద నీల కుండలో పువ్వులను నింపి ఉంచటం మంచిది. వీటిని ముళ్ళు ఉన్న గులాబీ పువ్వులను వాడితే మంచిది. అలాగే ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను లేదా గుమ్మడికాయను, దిష్టి బొమ్మలను వేలాడదీయడం మంచిది. అంతేకాకుండా ఫిష్ ట్యాంకును ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. సందర్శకుల దృష్టి మరల్చడానికి ఒక చేపల తొట్టిని ఉంచవచ్చు. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు కలిపితే శరీర అలసట, సోమరితనం తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు. ముఖ్యంగా వారి వారి పుట్టినరోజు లేదా మంగళవారాల్లో ఇలాంటి స్నానం చేయవచ్చు. నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ ఉంచి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు. వారంలో ఒకరోజు తలంటు స్నానం చేయాలి. నిత్యం మన ఇంటికి వచ్చేవారు మన ఇల్లు లేదా మన ఎదుగుదల చూసి అసూయపడితే వారిని కాసేపు ఆపి తాగేందుకు వారికి నీరు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వారి మానసిక స్థితి, ఆలోచనలు మారవచ్చు. స్ఫటిక రాయిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం చేయవచ్చు. ఇది ప్రతికూలతలను తొలగించి అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.